వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమై నన్ను వీడని అనుబంధమై నీ మాటలే జలధారులై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. మేలులకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు గొడవ చేయము నిన్నాశ్రయించిన వారికి. మేలులకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు గొడవ చేయము నిన్నాశ్రయించిన వారికి. నీ ఘనమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా కనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భూమి నేను యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా భూమి నేను యేసయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని. కరుణించే యేసయ్యా నీకోసమే నా జీవితం నిన్ను చేరి ఆశ్రయం తీరాలయ్యా. నిన్ను చూసే అక్షరం రావాలయ్యా. తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును. లంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టి నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నిలుపు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, కత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నిలుపు, నా నిబంధన తొలగదు. సిగ్గుపడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీరు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మునిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తండ్రిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణ కర్తవు నీవు, నీ అందే నాకు అతిశయము. నన్ను కాపాడు దేవుడవు, నీవు కునుకవు నిదురపోవు, నా రక్షణ కర్తవు నీవు, నీ అందే నాకు అతిశయము. దేవానికే నా స్తోత్రములు, దేవానికే నా
అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసురాజా అద్వితీయుడా అజేయుడా శ్రీమంతుడా శ్రీ యేసురాజా దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు దేవానికే నా స్తోత్రములు నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదను ప్రతినిత్యము నీదు కీర్తిని గూర్చి నేను కొనియాడెదను ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేయుచుండగా ప్రభా తండ్రి ముందుగా యోగ్యత మాకు దయచేసి మా ప్రార్థన విన్నపములు ఆలకించండి, సహాయం చేయండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా దేవా తండ్రి నాయన మాకు ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి నాయన మాకు ఇచ్చిన సంఘ కాపరిని వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య ఎంతగానో ప్రభా తండ్రి నాయన ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచారు, ఇంకనూ ఈ సరిహద్దులను విశాలపరచండి. ఈ నామానికి మహిమకరంగా ప్రభా తండ్రి నాయన ఈ సంఘం అభివృద్ధి పొందేలాగిన కృప చూపించండి. దేవా తండ్రి అనేకులుగా ప్రభా తండ్రి నాయన రక్షణ నిమిత్తమై కూడుకొని రావడానికి ప్రభా మార్గాలను సరళం చేయమని నేను వేడుకుంటున్నాం. తండ్రి నాయన సహాయం చేయండి. ప్రభా తండ్రి నాయన వస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఏ అక్కరలతో ప్రభా తండ్రి వారిని సన్నిధి వైపు ఎదురు చూస్తున్నారో కనిపెట్టుకొని ఉన్నారో ప్రభా వారికి జవాబులు దయచేసే దేవా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. తండ్రి నాయన కృప చూపించండి. దేవా తండ్రి నాయన ఈ యొక్క సంఘంలో ప్రభా తండ్రి నాయన యవనస్తులు ఉన్నారు ప్రభా, ముఖ్యంగా వారిని జ్ఞాపకం చేసుకోండి. యవన ప్రాయంలో తప్పక త్రొట్టిల్లుతారని మీరు సెలవిస్తున్నారు ప్రభా తండ్రి నాయన ఎటువంటి ఒక తప్పుద్రోవల్లో పడిపోకుండా వారిని పట్టుకోమని రక్షణ వైపు నడిపించమని నేను వేడుకుంటున్నాను. తండ్రి సహాయం చేయండి. ఈ సంఘంలో ప్రభా తండ్రి నాయన రక్షణ కార్యం జరిగించవలసింది చాలా ఉన్నాయి ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్క ఆత్మలతో మీరు సంధించండి దేవా, మాట్లాడండి, కృప చూపించండి నాయన తండ్రి నాయన రక్షణ కార్యాన్ని జరిగించి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను వేడుకుంటున్నాం. అయ్యా సహాయం చేయండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి నాయన వారికి కావాల్సిన మంచి ఆయురారోగ్యాలను అనుగ్రహించండి. వారి ఆకపోకల పని మాటలో మీరు తోడుగా ఉండండి. అలాగే ప్రభా వారి యొక్క ఆత్మీయ స్థితిలో కూడా ఇంకను వర్ధిల్ల పొందడానికి కృప చూపించండి. అనేకుల కొరకు ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. తండ్రి కృప చూపించండి. అలాగే ప్రభా వారి యొక్క ఆరోగ్య స్థితులు ప్రభా తండ్రి నాయన అన్నింటినీ కూడా నీ స్వాధీనం అందించుకొని చక్కటి ఆరోగ్యాలను అనుగ్రహించి నీ సన్నిధికి నడిపించుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా తండ్రి నాయన చిన్నపిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన వారికి కావాల్సిన జ్ఞానమును అనుగ్రహించండి. వారు రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారికి కావాల్సిన ప్రభా మంచి ఆరోగ్యము దయచేయండి. వాతావరణం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభా తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా తండ్రి. అలాగే వారి యొక్క చదువుల్లో కూడా ప్రభా తండ్రి నాయన ఉత్తీర్ణత తెచ్చుకోవడానికి ప్రతి విషయంలోనూ తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించండి. అలాగే ప్రభా తండ్రి నాయన వారు ఆడుకునేటప్పుడు కూడా ప్రభా తండ్రి నాయన మీ సన్నిధి కాపుదల భద్రత వారికి ఎల్లప్పుడూ ఉంచమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వస్తున్న ప్రతి కుటుంబాన్ని, రాబోతున్న ప్రతి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులు నజరేయుడైన యేసు నామమున విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యల నుంచి ప్రభా నజరేయుడైన యేసు నామమున వారికి విడుదల అనుగ్రహించమని నేను బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. సహాయం చేయండి. అలాగే ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి నాయన రక్షణ లేక ప్రభా తండ్రి నాయన నశించిపోతున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వైపు ఆకర్షించండి ప్రభా. ఎవరైతే తప్పిపోయి ఉన్నారో నేను తెలుసుకొని తప్పిపోయిన బిడ్డలను మరలా మీరు తిరిగి పిలుచుకోండి అయ్యా. సహాయం చేయండి ప్రభా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారికి చక్కటి జ్ఞానం దయచేసి వారికి సహాయం చేయండి. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి నీ చిత్తంలో ఉన్న వారి వివాహం జరిగించండి. గర్భఫలంతో ఉన్న వారికి చక్కటి ప్రసవం దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభాతన నాయన కుటుంబ సమస్యలతో ఉంటున్న వారికి విడుదలను అనుగ్రహించండి. ఈ యొక్క సంఘంలో ప్రభా ఉంటున్న ప్రతి అవసరతలను ప్రభాతన నాయన మీ నామంలో తీర్చమని వేడుకుంటున్నాం. అలాగే సండే స్కూల్ కొరకై ప్రభాతన నాయన విశాలపరచాలని ప్రభాతన నాయన
మేము ప్రార్థించగా ప్రభాతని మా విజ్ఞాపన ఆలకించండి, సహాయం చేసి ప్రభాతని ఆ స్థలం మాకు అప్పగించమని వేడుకుంటున్నాం. నీ నామానికి ప్రభా మహిమకరంగా ఈ యొక్క సంఘంలో ప్రతి స్థలమును మీరు దీవించి ఆశీర్వదించండి. దేవాతని నాయన సంఘ కాపరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో మంచిగా ప్రభాతని నాయన వాక్యాలని సిద్ధపరుస్తూ పిలిపిస్తూ ప్రభాతని ఈ యొక్క బిడ్డలని ఆత్మీయ స్థితిలో ఎదిగింపడానికి ఎంతగానో ప్రయాసపడుతుండగా ప్రభాతని వారికి మీరు తోడుగా ఉండండి. ప్రతి విషయంలోనూ మీరు వారితో ఉండమని వేడుకుంటున్నాం. అలాగే కుటుంబంలో ఉంటున్న ప్రతి అవసరతలు కూడా తీర్చండి యేసయ్య, సహాయం చేయండి. అలాగే నాయన ఇంకనూ ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చమని నిన్ను బ్రతిమలాడి వేడుకొంచున్నాం. అలాగే జరగబోతున్న ఇంకా మిగతా కార్యక్రమం అంతట్లో కూడా మీ యొక్క సహాసంలో ఉంటుండగా మీ యొక్క సహాయం దయచేయండి, కృపను అనుగ్రహించండి. ప్రతి విషయాల్లో చాలిన దేవుడుగా ఉండండి. నీ నామానికి మహిమ గంత ప్రభావములు చెల్లించుకుంటూ నజరుడగు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుచనం నా విషయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంటగట్టి స్థిరపరచావా, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను వంటగట్టి స్థిరపరచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి, నీకిష్టమైన పాతర చేయ నన్ను వ్యతిరేక సారపై ఉంచావా, నీకిష్టమైన పాతర చేయ నన్ను వ్యతిరేక సారపై ఉంచావా. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశోధాత్ముడా, నా తండ్రి కుమారా
ప్రాణ ప్రియుడా ప్రతి మహిమలో నీకే నా ఆత్మలో అనుచనం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా మహిమలో నీకే చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నా సుఖము తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నా సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమను వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నా సుఖము తండ్రి దేవా నా ఆనందమా నీ బడిలో నా సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు హల్లెలూయా నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను. మరి ఒకసారి చదువుకుందాం. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించింది. నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించడం నాయన. మరొక పునరుద్ధాన ఆదివారం రోజున తండ్రి ప్రభా మీ సన్నిధిలో అయ్యా మమ్మల్ని అందరినీ సజీవులకెలా ఉంచిన తండ్రి ప్రభానైనా మిమ్మల్ని ఆరాధించడానికి, మమ్మల్ని కొనియాడడానికి, అయ్యా మీ మాటలు వినడానికి ప్రభా మమ్మల్ని ఇక్కడ చేర్చిన విధానం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞత చెల్లించడం తండ్రి ప్రభానైనా. యేసయ్య
నా తండ్రి ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా నేను మహింపరిచిండగా మా స్తుతుల సింహాసనం పర మీరు ఆశ్రయ ఉన్న దేవా నీ కొందనాలు నైనా ఆకాశము నీ సింహాసనము భూమిని పాదపీఠం సెలవుచిన తండ్రి మీ పాదశంలో మేము చేరుండగా నా తండ్రి ప్రభా అయ్యా మా అందరి హృదయాలు ఎరిగినవాడా అయ్యా వాక్యం ద్వారా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా మీరు మాతో మాట్లాడుచుండగా వినగల చెవిని గ్రహించే హృదయాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని మాకందరికీ మీరు దయచేయండి. నిలబడుతున్న మీ దాసుని మీరు సిలువ చాటును మరుగుపరిచిన తండ్రి మీరే మా అందరితో మాట్లాడండి అయ్యా తండ్రి. ఎవరికి ఎటువంటి వాక్యం అవసరమో అయ్యా మీరు నా తండ్రి ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి ఆదరించి నెమ్మది దయచేయమని వేడుకొనిచ్చినాం తండ్రి. ఎక్కడ మేము పడిపోతున్నామో ఎక్కడ మేము లేవలేకుండా ఉన్నామో అయ్యా మీరు ఎరిగిన దేవుడు గారి నీ కొందనాలు తండ్రి. మీరే మాతో మాట్లాడుతూ సరిచేసి అయ్యా అన్ని విషయాలు మమ్మల్ని బుద్ధి చెప్పి నడిపించండి ప్రభువానైనా. ఇంకలు రానిన్న వారిని మీరు త్వరపెట్టి నడిపించని వేడుకొనిచ్చాం తండ్రి. అయ్యా ఈ ఆరాధన ఆదరించి అంతవరకు నీకు మహిమకరంగాను మాకందరికీ దీవెనకరంగాను జరిపించుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. పాస్టర్ అమ్మకి పాస్టర్ గారికి వందనాలు. మా పెద్ద పాప అంటే స్తోత్రం నాయన. ఎరోను కమ్మోళ్ళు వాళ్ళ అన్న కూతురు 3 వారాల నుంచి ఒకటే తలనొప్పి ఎన్నో హాస్పిటల్ తిప్పింది వాళ్ళమ్మ. కానీ పాపకు మాత్రానికి తలనొప్పి తగ్గలేదు. సిటీ స్కానింగ్ కూడా తీశారు, తగ్గలేదు. తర్వాత మంగళవారం రోజు నాకు ఆ సంగతి పాపకు తలనొప్పి తగ్గలేదని తెలిసింది. అప్పుడు పాస్టర్ అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. సరే పాప కోసం ప్రార్థన చేస్తామని చెప్పింది. సరే అమ్మా బుధవారము బేస్తవారం శుక్రవారం 3 రోజులు పాప కోసం ప్రార్థన పెట్టామని చెప్పాను. అదే రీతిగా పాస్టర్ అమ్మ బుధవారం రోజు పాప హాస్పిటల్లోనే ఉండదు. అయినా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాప కోసం ప్రార్థన చేస్తున్నారు. అట్టే మళ్ళీ బేస్తవారం వచ్చింది పాప, ఆ రోజు మందిరంలో ఉండదు. పాప కోసం ప్రార్థన చేశారు. శుక్రవారం కూడా వచ్చింది, పాప కోసం ప్రార్థన చేశారు. పాపకి తలనొప్పి తగ్గిపోయింది. పాప ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. పాప తొలిసూరి బేస్తవారం అయితే పలకటం కూడా లేదు. పాస్టర్ పలకరిచ్చినా కూడా పలకల. అదే శుక్రవారం రోజుకి పాప ముఖంలో కళ్ళొచ్చింది, నవ్వుతో మాట్లాడింది, పాస్టర్ అమ్మతో మాట్లాడింది. ఈరోజు పాప వాళ్ళమ్మ హాస్టల్ కాడికి తీసుకొని పోయింది. అందువల్ల ఈరోజు పాప మందిరానికి రాలా. ఉంటే పాపను కూడా తీసుకొచ్చి అందరికి చూపించుంటును. ఇదిగో పాపకి దేవుడు స్వస్థత ఇచ్చాడని వాళ్ళు ఎప్పుడు విగ్రహాలను కొలుస్తారు. ఆ విగ్రహాల నుంచి తొలగదీయమని దేవుడికి పాస్టర్ అమ్మకి పాస్టర్కి మీ అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన ఆలకించమని. ఈ నెల అంతా కూడా మనకి ఏదైనా పాస్టర్ అమ్మోళ్ళు ఏది జరిగినా మా గ్రామానికి మంచే జరుగుతుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా మన సంగతమ్మా పలానోళ్ళకి యాక్సిడెంట్ అయింది, పలానోళ్ళకి బాగలేదమ్మా, పలానోళ్ళ కుటుంబంలో ఇట్టు ఉందమ్మంటే పాస్టర్ అమ్మ తల్లిదండ్రులాగా అనుక్షణము వాళ్ళ గురించి మళ్ళా తిరిగి ఫోన్ చేసి అడుగుతారు ఎట్టుందని. అదే మనకు జరిగిన మన 3వ తేదీ జరిగిన ప్రార్థనలో కూడా నెల నుంచే ముందుగానే చెప్తారు మన కోసం ప్రార్థన చేయండి. వాతావరణం కోసము, ఆహారం కోసము, కరెంటు కోసము, వచ్చే సార కోసం ఏ కొరత ఉండకూడదు, ఏ లోటు ఉండకూడదు. మనకన్నీ సమృద్ధిగా దేవుడు ఇయ్యాల ఆహారం విషయంలో అయినా అంటానే ఉంటారు. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు. మనకు ఇప్పటి వరకు మేము వచ్చిన కాడి నుంచి ఏ కొరత లేదు, ఏ లోటు లేదు. తల్లిదండ్రులాగా వాళ్ళిద్దరూ మాకు సహాయంగా ఉండారు. ఇంకా మీదట కూడా వాళ్ళు మా కుటుంబంలో ఒక తల్లిదండ్రులాగా ఉండారు. అదే రీతిగా ఇంకా కూడా ఉండాలని ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెంది మా కుటుంబంలో ఎప్పుడు నేను చెప్పిన వాళ్ళకల్లా మా ఓంకార్ ఇంకా బాగలేదంటే అట్టే ప్రార్థన చేశారు. రమేష్ కొరకు చేశారు, బ్రహ్మయ్య కొరకు చేశారు. మా కుటుంబంలో నా కొడుకు ఆడకన్నా పోయినా పాస్టర్ అమ్మకు ఫోన్ చేసి చెప్తామ్మా ఇటు బోండాడమ్మని ప్రార్థన చేస్తుంది. మా కోడలికి పాపకి జ్వరం వచ్చినా అమ్మ ఇటు మన సంగతి అమ్మన్నా ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటారు. మా కుటుంబంలో ఏ కొరత ఏ లోటు లేకుండా తల్లిదండ్రులుగా మమ్మల్ని ఆదరించినందుకు దేవునికి స్తోత్రాలు. పాస్టర్ అమ్మకు పాస్టర్కి వందనాలు. అందరి కోసం కూడా పాస్టర్ అమ్మలు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరి కోసము
అదే రీతిగా ఎప్పుడు జరగాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని దేవుడికే ఒప్పచెప్తున్నాను. మాలో ఏమన్నా తప్పులుంటే కూడా దేవుడు క్షమించాలి. స్తోత్రం. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి దశలోనిగా 5:7. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నాలుగు రోజులైంది లాజరు మరణించి, తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. నాలుగు రోజులైంది లాజరు మరణించి, తిరిగి లేపాడు యేసయ్య వచ్చి. పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూచి, చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి. అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం, అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే, మాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే, మాటిని గద్దించి నెమ్మదినిచ్చాడే. సేనా దెయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే, మాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే. అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం, అమ్మా ఆశ్చర్యం, అమ్మా అద్భుతం. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తన సైగతో ఆపేస్తున్నాడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. మనం మరి చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే, దేవునితో నడిచిన, మామూలుగా చూడండి, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు డాక్టర్లు చెబుతారు, ఏం చెప్తారు? ప్రతిరోజు నడవమని. నడక ఆరోగ్యానికి మంచిది. చాలామంది అంటారు ఒక రోజుకి 10,000 అడుగులు నడవాలంట. ఇంకొందరు చెప్తారు అన్ని నడవాల్సిన అవసరం లేదు, ఒక 8,000 అడుగులు నడిస్తే
మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు నడవండి. నడక చాలా మంచిది. షుగరుగా ఉంటున్నటువంటి వారు కూడా డాక్టర్లు చెప్పే సలహా నడవమంటారు. చూడండి, ఆరోగ్యం కొరకు మనిషి నడకను ప్రారంభిస్తున్నాడు. నడక భౌతికంగా ఈ లోకంలో ఒక మానవుడు ఆరోగ్యంగా ఉండడానికి. మా తండ్రి గారు కూడా నడిచేవారు. కానీ ఎందుకో ఆయనకి 52 సంవత్సరాలు వచ్చేసరికి గుండె జబ్బు వచ్చి మరణించాడు. ఆయన ఉదయాన్నే లేచి వెళ్ళేవాడు, వాకింగ్ చేసేవాడు. కానీ ఎందుకో ఆ వాకింగ్ ఆయనకి ఆయుష్ని పెంచలేకపోయింది. దేవుని చిత్తం. అలా మరి కొందరు చూస్తే ఆ డాక్టర్లు కానీ అందరూ సలహాలు ఇస్తుంటారు, నడవాల, నడక ఆరోగ్యానికి మంచిది, మీ ఆయుష్ని అది పెంచుతుంది, మీ ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయంగా మనం నడవాలంటే, ఆత్మీయంగా భౌతికంగా మనం ఆరోగ్యంగా ఉండే దాని కొరకు నడుస్తూ ఉన్నాం, మంచిది. కానీ ఆత్మీయంగా మనం ఎవరితో నడవాలి? ఎవరు మనల్ని నడిపిస్తారు? ఆత్మీయంగా? ఒక విశ్వాసి, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా ఎలా నడవాలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మన నడక ఎలా ఉండాలి దేవుడు మనల్ని నేర్పిస్తూ ఉన్నాడు. మీకు ఒక సంఘటన నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 1883 సంవత్సరంలో రష్యా దేశంలో, రష్యా కంట్రీ తెలుసండి, జాగ్రత్తగా ఆలకించాలి. 1883 సంవత్సరంలో రష్యా దేశంలో మరి పుట్టినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఉండ్రుపు. ఏం పేరంట? ఉండ్రుపు. అతను వారి యొక్క తల్లిదండ్రులకు పుట్టినటువంటి 10వ సంతానం. ఆ వ్యక్తి మరి 10వ సంతానము, చిన్ననాటి నుండి మరి పెరుగుతూ ఉన్నాడు. 17వ సంవత్సరం వచ్చేసరికి దేవుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం తీసుకున్నాడు. మరి అతను బైబిల్ కళాశాలలో, బ్యాప్టిస్ట్ బైబిల్ కళాశాలలో బైబిలు కోర్సు తరగతులు చేరాడు. అక్కడ తర్ఫీదు పొందడానికి ఆ కాలేజీలో, కళాశాలలో చేరాడు. అక్కడ మరి ఆయన బైబిల్ కోర్సుకు సంబంధించినటువంటి ఆ కళాశాలలో చేరి చదువుతూ ఉన్న ఆ సమయంలో అతనికి ఒక స్నేహితురాలు పరిచయం అయింది. ఆమె కూడా ఆ బైబిల్ ఆ కోర్సు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆమె పేరు యానా. మరి వీరిరువురు ఆ పరిచయం కాస్త బాగా క్లోజ్గా అయింది. వారు ఆ బైబిల్ కోర్స్ చేస్తూ కంప్లీట్ చేసుకున్నారు. మరి ఈ ఉండ్రుపు, యానా అనేటటువంటి వీరిద్దరూ ఆయనకి 25వ సంవత్సరం రాగానే వివాహము చేసుకున్నాడు యానాతో. వారిరువురు భార్యాభర్తలుగా మరి వారు ఉండారు, వివాహం చేసుకున్నారు. మరి వారు అక్కడ రష్యా ప్రాంతంలో 1 సంవత్సరము దేవుని పరిచర్యను కొనసాగించారు. కొనసాగిస్తున్న తరుణంలో దేవుని పిలుపు, అతనికి దర్శనం, దేవుడు ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఉండ్రుపు అనేటటువంటి ఆ వ్యక్తితో, నువ్వు నేను చెప్పినటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళాలి. అది దక్షిణ భారతదేశం
అనే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. అక్కడ నువ్వు ఈ సేవా పరిచర్య కొనసాగించాలని చెప్పినప్పుడు వారిరువురు మరి సిద్ధపడ్డారు. ఆ యొక్క రష్యా ప్రాంతం నుంచి దక్షిణ భారతదేశం అంటే మన ఇండియా, మన సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం, ఇక్కడికి రావాలంటే దాదాపుగా 5300 కిలోమీటర్ల దూరం. మరి అంత దూరము రావాలా? వారిరువురు ప్రార్థించుకున్నారంట. మరి ఎలా వెళ్ళాలి? అప్పట్లో అంత ఫెసిలిటీ అంతగా లేవు. ఆ టైంలో వారిరువురు నడక ప్రారంభించారు. నడుచుకుంటూ దక్షిణ భారతదేశం, మన హైదరాబాదు ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది, ఆ యొక్క ప్రాంతానికి వారు అక్కడి నుంచి నడక ప్రారంభించారు. నడిచి 3 సంవత్సరాలు పట్టింది వారు ఈ దక్షిణ ఆ యొక్క ప్రాంతానికి రావడానికి. రష్యా నుంచి హైదరాబాదు ఆ యొక్క దక్షిణ భారతదేశ ప్రాంతానికి రావడానికి 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నడుస్తూ ఉన్నారు. దేవునితో ప్రార్థిస్తున్నారు. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. వారు ఆయన చిత్తానికి లొంగారు, విధేయత చూపించారు. నీవు చెప్పిన రీతిగా మేము వెళ్తాం ప్రభు అని తీర్మానం చేసుకున్నారు. వారి ఇరువురు భార్యాభర్తలు నడుచుకుంటూ 3 సంవత్సరాలు పట్టింది. వచ్చేశారు. వచ్చిన తర్వాత వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భాష వేరే కదా, రష్యాలో, ఇక్కడ తెలుగు, హైదరాబాదు. మరి అక్కడ వారు ఆ తెలుగుని బాగా నేర్చుకోవడానికి ఒక 3 సంవత్సరాలు పట్టింది. తర్వాత ఆ యొక్క తెలుగు నేర్చుకొని బొంగూరు అనేటటువంటి ప్రాంతం, అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని పరిచర్యలో నిమగ్నమై దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. అప్పట్లో ముస్లింలు, నవాబు నైజాం వారు పాలిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాలు, అప్పట్లో ముస్లింలు ఎక్కువ. వారిని చిత్రహింసలు పెట్టారంట, చాలా ఇబ్బందులకు గురి చేశారు. వారు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆ నైజాం ఆ రాజు దగ్గరికి కొంచెం పరిచయం ఉంది, వెళ్ళి ఆయనతో చెప్పినప్పుడు, నేనేమీ చేయలేను, నా వల్ల కాదు, కాకపోతే మీకు ఒక సలహా ఇస్తాను. మీరు జనగాం అనేటటువంటి ప్రాంతానికి దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ నేను మీకు ఏమన్నా సహాయం చేస్తా అని చెప్పినప్పుడు వారు తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవను కొనసాగించారు, పరిచర్య చేస్తూ ఉన్నారు. దాదాపు 13 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ దేవుని కొరకు నిలబడ్డారు. అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకొని పరిచర్య చేస్తూ 3100 మందికి వారు బాప్తిస్మం ఇచ్చారు. వారందరినీ రక్షణలోకి నడిపించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి తన భార్య కొరకు లేదంటే తన బంధువుల కొరకు, వారి కొరకు నడవల. ఎవరి కొరకు నడిచాడండి? దేవుని చిత్తానుసారంగా, దేవుడు చెప్పాడు, దేవుని మాట బట్టి, దేవుని మాట ప్రకారము ఏం చేశాడు? నడుచుకుంటూ. చిన్న విషయం అండి. అయ్యా నువ్వు ఫలానా ఏరియాకి, ఫలానా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నువ్వు సేవ చేయాలని దేవజనుడు చెప్తే ఏమంటారు? అమ్మ నా వల్ల కాదయ్యా, అది మొరటోలుండే ఏరియా, అక్కడ నా వల్ల కాదు, ఏదన్నా సిటీలో క్లాసుగా ఉండే దగ్గర పరిచర్య చేస్తానంటాడు. అంతేనా? చాలామంది అతను ఏం మాట మాట్లాడలా, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాడు.
భారంగా ప్రార్థించాడు. మరి అన్ని 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఒక మందిరాన్ని. అనేక మందిని సువార్తలోకి నడిపించాడు. ఆ మందిరం ఇప్పటికి కూడా ఉంది. జనగాం జిల్లా దగ్గర ఉండ్రుపుర సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి, అక్కడ ఫాదర్ అని రాసి ఉంటుంది. ఉండ్రుపూర్ ఆయన పేరు అక్కడ రాసి ఉంటుంది, జనగాం జిల్లా దగ్గర. చూడండి, ఎక్కడ అతను ఎంత దూరం ప్రయాణం చేసి నడుచుకుంటూ మనము నడుస్తున్నాం. దేవుని కొరకు నడవడం. ఎవరి కొరకు నడుస్తున్నామండి? మా అంకుడు బావమరిది ఒక అతను ఉన్నాడు, గడ్డాము అన్నీ పెంచుకుంటాడు. ఏడా ఏంటి సంగతి, ఎట్లా ఉన్నావు? కోడూరు పోవాలి మామ, కోడూరు పోయి మొత్తం తీసేసి వస్తా. అప్పుడు దాకా బాగా పెంచుకున్నాడు. కోడూరు పోయి ఏమి ఇస్తున్నాడు? బొచ్చు ఇయడానికి పోతున్నాడు కోడూరు. ఎందుకంటే అది మళ్ళీ పెరుగుతుంది. ఏమే చెయ్యొచ్చు కదా, నీ ఒంట్లో 2 కిడ్నీలు ఉంటే ఒకటి ఇవ్వచ్చు కదా. అమ్మ అయ్యిరు, ఎందుకంటే అవి మళ్ళీ పెరగవు. అందుకని ఏం చేస్తారు? అట్లా మనము దేవుని కొరకు నడుస్తున్నామా అంటే కాదు, మన కొరకు. నాకు ఉద్యోగం రావాలని నడుస్తారు, నా బిడ్డలు చక్కటి పొజిషన్లో ఉండాలని, చక్కటి వివాహం జరగాలని, సొంత గృహం కొరకు నడిచే వాళ్ళు ఉన్నారు. మన క్రైస్తవులు లేరంటారా? నడుస్తూ ఉన్నారు. దేవుని కొరకు నడిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ ప్రాంతంలో దాదాపు ఒక 56 ఎకరాలు మొత్తము అది ఆ పరిచర్య కొరకు కొనుక్కొని సేవ చేస్తూ తన కూతురు జ్ఞాపకార్థం కొరకు పెద్ద కాలేజీ కట్టాడు. ఒక స్కూలు, మిషనరీ స్కూలు, అది ఇప్పటికి కూడా ఉంది. అక్కడ అనేక మంది దేవుని బిడ్డల కొరకు ఆ యొక్క స్కూల్ని ఏర్పాటు చేశాడు, మిషనరీ స్కూల్ని. అప్పట్లో హైదరాబాద్లో నిజాం రాజు ఉన్నప్పుడు అక్కడ ఓన్లీ ధనవంతుల కొరకంట ఒక పెద్ద స్కూల్ని ఏర్పాటు చేశాడు. ఓన్లీ ధనవంతులు. అది ఇప్పుడు పబ్లిక్ స్కూల్లో ఏదో పేరు పెట్టినారు ఇప్పుడు. అప్పట్లో పెద్దది. అది చూసి ఈయన ఆ జనగాం అనేటటువంటి ఆ చిన్న ప్రాంతంలో అదే రూపురేఖలతో, అదే క్వాంటిటీ ఎట్లా ఉందో అలాగే పెద్దది కట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి వారు చదువుకోవడానికి ఆ స్కూల్ని ఏర్పాటు చేశాడు. దాని గురించి కూడా వారి యొక్క కుమార్తె 11 సంవత్సరాల వయసులో చనిపోయింది. మరి చనిపోయినప్పుడు ఆయన ఆ కుమార్తె పేరు పెట్టి అక్కడ మిషనరీ స్కూల్ని స్థాపించాడు. దేవుడు చూడండి, ఎక్కడ ఉన్న వ్యక్తి ఆమెను అక్కడే పాతిపెట్టారు. ఆమె సమాధి కూడా అక్కడ ఉంది. ఎక్కడున్నటువంటి వ్యక్తిని దేవుడు నడిపించాడు. ఆయన వల్ల అయితే కాదు, కానీ దేవుడు అతన్ని నడిపించాడు. నిజంగా చూడండి, బైబిల్ గ్రంథంలో చేయి పట్టి నడిపించే దేవుడు మన దేవుడు. చేయి పట్టి నడిపించే దేవుడు మన దేవుడు. మనం చూస్తే హోషియా గ్రంథంలో ఒక మాట మనం గమనించవచ్చు. హోషియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని ఏ పట్టుకున్నాడండి? చేయి పట్టుకొని. మన ప్రభువు చేయి పట్టుకొని నడిపించే దేవుడు. చేయి పట్టుకొని వానికి నడప నేర్పిన వాడును నేనే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు తెలీదు ఎలా పోవాలో, ఎలా నడుచుకోవాలో తెలీదు, కానీ ఆయన మనకు నడక నేర్పించి ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు. దేవునితో నడిస్తే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు
నీ పట్ల జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నడవడం ఏంటి? చూడండి, మనం ఇందాక చదవబడినటువంటి భాగాన్ని మనం చూస్తే ఆదికాండము 5వ అధ్యాయం 24లో అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాము. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో ఏం చేశాడంట? దేవునితో నడిచాడు. ఇంకా మనం కింద చూస్తే 6వ అధ్యాయము 9లో వచనంలో మనం చూస్తే 9 కింద భాగంలో నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు కూడా దేవునితో నడిచాడంట. ఏంటి దేవునితో నడవడం ఏంటి? దేవునితో నడవడం ఏంటి? అక్కడ మనం చూస్తే ఆ ముందు వచ్చినప్పుడు నోవాహు నీతిపరుడుగా ఉంటున్నాడు. హనోకును కూడా మనం చూస్తే ఆయనకు ఇష్టడుగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5లో ఉంటుంది. మనం చూస్తే చూడండి, అక్కడ విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడి కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై దేవునితో నడవడం అంటే దేవునికి ఇష్టలుగా ఆయన చెప్పినట్టు చేయడమే, ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించడమే. నీతిమంతుడుగా, నిందారహితుడుగా, నీ మీద ఎవరు నింద మోపకూడదు, నిందారహితుడుగా ఉండాలి. అటువంటి వారు దేవునితో నడిచేవారు. అటువంటి ధన్యత వీరికి దక్కింది. నోవాహు ఉన్న సమయంలో అనేక మంది ఎలా ఉన్నారు? పాపములో కూరుకొని పోయి ఉన్నారు. వారు అనేక చోట్ల నడుస్తూ, పాపపు మార్గము గుండా నడుస్తూ, వారి యొక్క జీవితాల్ని వారికి అర్పించుకుంటూ, వారు చేరానటువంటి పాపాలు చేస్తూ ఘోరాతి ఘోరంగా వారు ఉన్న సమయంలో వారందరిలో ఈయన ఏమైనాడు? నిందారహితుడిగా. ఎవరు ఈయన్ని నిందించడంలా, అంటే రిమార్క్ ఏం లేదు ఈయనకి. అతడు నిందారహితుడుగా, నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పినట్టు చేశాడు. కాబట్టి ఒక ఓడను నిర్మించమన్నాడు, వాటన్నిటిని సమకూర్చమన్నాడు. ఎక్కడ అవిధేయుడిగా ఉండాల, విధేయత చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ, ఆయనకి ఇష్టడుగా, ఆయన చిత్తాన్ని, ఆయన ఏం చెప్పాడో అదే కరెక్ట్గా చేస్తూ జీవించడం బట్టి ఆయన దేవునితో ఏం చేస్తాడు? నడిచేవాడుగా ఉంటున్నాడు. దేవునితో నడిచేవారంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే నీతిగా, నిందారహితుడుగా ఎవరు ఉండగలరు? లూకాసు వార్తలో మనం గమనిస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 మనం చూస్తే అక్కడ ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటారు. సుంకరి చూడండి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా. చూడండి, పరిసయ్యుని ప్రార్థన, సుంకరి ప్రార్థన అక్కడ మనం గమనించగలం. ఈయన ఏం చేశాడు? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నా పాపాలు, ఆయన పాపాలని కప్పుకోవడంలా ఒప్పుకుంటూ ఉన్నాడు. పాపాలను ఒప్పుకుంటూ దేవునికి ఇష్టకరంగా జీవించేవారు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆదాము చూడండి, పాపాలను ఏం చేసుకున్నాడు? కప్పుకున్నాడు. దావీదు పాపాలను కప్పుకోలా, ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో గోజారాడు, ప్రభువా నేను తప్పు చేశా, నన్ను క్షమించు, నన్ను శుద్ధిని చేయి, పరిశుద్ధిని చేయి. ఆయన కప్పుకోలా, ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది నీతిమంతులుగా ఉండడానికి ఇష్టపడడంలా ఈ లోకంలో విచ్చలవిడితనం, ఎటు పడితే అటు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునితో నడుస్తూ ఎవరైతే దేవునికి చిత్తానుసారంగా
ఇష్టానుసారంగా నడుస్తారో వారు నీతిమంతులుగా ఉంటారు. దేవుడు వారిని నడిపిస్తూ ఈ లోకంలో నడిపిస్తాడు. నువ్వు ఎట్టు పోవాలో, నువ్వేం చేయాలో, ఎక్కడ కూర్చోవాలి. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనము ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి, ఎక్కడ కూర్చోవాలో తెలియనట్టు పరిస్థితి, ఏం చేయాలో తోచలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు క్రైస్తవుడు. ఎందుకంటే దేవునితో నడవడంలా, దేవుణ్ణి ప్రేమించడంలా, దేవుని చిత్తాన్ని జరిగించడంలా. కాబట్టి వాని ఇష్టానుసారంగా ఏది మంచో ఏదో చెడో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండి వారు ఆ మార్గం గుండా వారు నడుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన వ్యక్తిగత పాపాలను క్షమించుకుంటూ నోటితో ఒప్పుకుంటూ ఉన్నప్పుడు మనము ఆయనతో సత్సంబంధం కలిగి ఉంటాం, ఆయనకు దగ్గర అవుతాం. ప్రార్థించి బైబిల్ చదువుకుంటూ ఇంకా మనము ఆయనతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాం, ఆయనకు దగ్గర అవుతాం. ఆయనకు దగ్గర అయినప్పుడు మనల్ని దేవుడే నడిపిస్తాడు. మనం నడవబల్లా, ఆయనే నడిపిస్తాడు. చేయి పట్టి నడిపిస్తాడు. నేను ఎటు పోవాలో నాకు తెలియదయ్యా, నేను ఎటు నడుస్తున్నా నాకే తెలియట్లేదు అనుకుంటారేమో. అటువంటి వారిని దేవుడే ఏం చేస్తాడు? దేవుడే నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే మనము దేవునితో ఎందుకు నడవాలి? మనం సొంతంగా నడవలేమా? దేవునితో ఎందుకు నడవాలి అనే మాటను మనం గమనిస్తే చూడండి, ఈ లోకంలో మనం ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఏమైపోతున్నాము? దేవునికి దూరం అయిపోతున్నాం. చాలామంది క్రైస్తవులు చూడండి, అందరూ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ దేవుని ఆరాధించలేకపోతున్నారు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి దేవునికి ప్రార్థించలేకపోతున్నారు. ఎందుకంటే వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. కొందరే రాగలుగుతున్నారు, మిగిలిన వారు రాలేకపోతున్నారు. మనము దేవునితో ఎందుకు నడవాలంటే ఇర్మియా గ్రంథము చూడండి 10వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 23వ వచన భాగాన్ని మనం గమనిస్తే, యెహోవా చెప్తున్నాడు, తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. చూసారా, ఓ మనిషి ఎందుకు నడవాలంటే ఎటు నడవాలో వారికి తెలియదు కాబట్టి, వారి వశములో లేదు కాబట్టి నీ ఇష్ట ప్రకారంగా నడిచేస్తున్నారు. అందుకని దేవుడు ఎలా నడవాలో నేర్పుతున్నాడు. దేవునితో ఎందుకు నడవాలంటే నువ్వేం చేయాలమ్మా? సమస్తమును ఏం చేయాలా? దేవునికి అర్పించాలి, దేవుని చిత్తానుసారంగా. అక్కడ బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా ఎటు నడవాలో, ఏం చేయాలో నరుని వశములో లేదు, వాడి ఆలోచనలో లేదు. ఎటు నడుస్తున్నామో మళ్ళీ పాట పాడతారు, నడిపిస్తాడు నా దేవుడు. వత్తదే, దేవుడు నడిపిస్తున్నాడు మిమ్మల్ని. దేవుడు నడిపిస్తే ఆడకొస్తారు, సరైనటువంటి మార్గంలో నడుస్తారు. వంకర మార్గంలో నడుస్తూ నడిపిస్తాడు నా బా ఏం పాడతారో పాట. చూసారా, పాట వరకే, పెదాల వరకే మన నడవడిక ఎటు నడుస్తున్నామో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అందుకే దేవునితో ఎందుకు నడవాలంటే దేవుడు చెప్తున్నాడు, నరుని మార్గము వారి వశములో లేదు, వాడి ఆలోచనలో లేదు. కాబట్టి నేను చెప్పిన ప్రకారం నడు, నేను చూపిస్తాను నీకు మార్గం,
నేను నడిపిస్తా, నీ చేయి బట్టి నేను నడిపిస్తా, నేను నడిపిస్తా అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన సొంత ఆలోచనలతో నడుస్తూ మనము పాపపు ఊబిలో పడిపోతూ ఉన్నాం, కూరుకుపోతూ ఉన్నాం. ఆదాము అవ్వను చూడండి. ఆదాము ఆదికాండం 3:1-6 వరకు మనం గమనిస్తే వారు ఏం చేస్తున్నారు? అన్నీ మాకు తెలుసు, దేవుడు పలానా చెప్పాడు, నో అన్నీ మాకు తెలుసు అని చెప్పి ఏం చేశారు? చేయకూడనటువంటి పని చేస్తూ వారు ఏమైపోయారు? పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా నడవాలో తెలియనప్పుడు దేవుని అడగాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలి. దేవుడిని నడిపిస్తాడు. నాకు 2 కాళ్ళు ఉన్నాయి. ఈరోజు బిడ్డ అంటాడు కదా, కుటుంబంలో బిడ్డ ఎదిగితే మాకు తెలుసులేమ్మా, నువ్వు చెప్పబోలేదా, మేము ఎక్కడికి పోవాలో మాకు తెలుసు, రే నాయనా అటు పోబాకండ్రా, ఆడంతా తులుపు పిల్లకాయలు ఉంటారా, వాళ్ళతో పోతే చెడిపేస్తారా, మాకు తెలుసులే. వింటారా మాట? పోవద్దు అన్న చోటనే ఎవరేం చేస్తాడు? అక్కడికే వెళ్తాడు. చెయ్యొద్దు అన్న పనిని ఏం చేస్తాడు? ఇష్టంగా చేస్తాడు. అది వద్దురా, అది చాలా తప్పురా. ఆదాము అవ్వ ఏం చేశారు? మాకు అన్నీ తెలుసు, దేవుడు మాకు ఇచ్చాడు, మాకంతా తెలుసు అని వారు ఏం చేశారు? శాపాన్ని కొని తెచ్చుకున్నారు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 33వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, వారి తండ్రి చెడు మార్గం కూడా తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఏ నడత నడిచాడంట? చెడు నడత నడిచాడు. తన తండ్రి ఏ రకమైనటువంటి రాజుగా ఉండి ఏ రకంగా చెడు నడత నడుస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడు, తన కుమారుడైన మనిషి ఈయన కూడా ఏం చేస్తున్నాడు? చెడు నడత నడిచాడంట. చెడు నడత. ఈరోజు చూడండి, తండ్రి ఏం చేస్తాడో కుటుంబంలో, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలు గమనిస్తూ ఉంటారు. వారు చేస్తున్నది అలాగే పట్టేస్తారు. ఓ ఇది చేయొచ్చేమో, ఇలా ఉండాలేమో, మా తండ్రి ఎలా ఉంటున్నాడు, చెడు అలవాట్లు, నేను కూడా చెడు అలవాట్లు. చూడండి, చెడు నడత. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎలా నడవాలో దేవుడు చెబుతూ ఉన్నాడు. వంకర మార్గములో కాకుండా నిఠారుగా సరైనటువంటి మార్గములో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 26లో మనం మాట గమనిస్తే, తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. ఇక్కడ ఏముందంట? తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు. ఈరోజు ప్రతి మానవుడు నమ్ముకుంటున్నాడు? తన మనస్సును, తన ఆలోచనలు, తనకు జ్ఞానం ఉందని దాన్ని నమ్ముకుంటూ ఉన్నాడు. దాన్ని నమ్ముకుంటూ వెర్రవీగుతూ ఉన్నాడు. నో ప్రాబ్లం, నాకు అన్నీ తెలుసు, నేను ఏమైనా చేయగలను, నేను ఎటైనా నడవగలను, నేను నడిచేది కాక వాడిని కూడా నడిపించగలను. ఈరోజు విర్రవీగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నా. మరి జపాన్లో అంతరిక్షానికి లిఫ్ట్ రెడీ చేస్తున్నారు. వినడానికి వింతగా ఉంది కదా. అంతరిక్షానికి ఎక్కడ ఉంటుంది? అంతరిక్షాన్ని దేని పంపిస్తారమ్మా? ర్యాకెట్ ద్వారా పంపిస్తారు.
అంతరిక్షంలో ఆకాశానికి నిచ్చెనేయడానికి లిఫ్ట్ని రెడీ చేస్తున్నారు జపాన్లో. జపాన్కు చెందిన ఒబయాషి కార్పొరేషన్ సంస్థ వారు ఏం చేస్తున్నారు? ఆకాశానికి లిఫ్ట్ డైరెక్ట్గా, అంటే మనుషుల్ని రోదసీలోకి లిఫ్ట్ ద్వారా పంపించేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. దానికి ఆ భూమి నుంచి శాటిలైట్ వరకు కేబుల్ వేసి 96,000 కిలోమీటర్ల ఎత్తులో ఆ ఉపగ్రహం వద్దకు చేరుకునేలా ఏం చేస్తున్నాడు మనిషి? దానికి మొత్తం ఇది 2050 సంవత్సరం కల్లా పూర్తి చేయాలని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 2050 సంవత్సరం కంతా మేము సాధిస్తాము, మేము దాన్ని పూర్తి చేసి చూపిస్తాం. మనిషి జ్ఞానం చూడండి, అది కుదిరే పనే. దాదాపు $100 బిలియన్ ఖర్చు అవుతుందంట. దానికి అయ్యే ఖర్చు ఏం చేయాలి? లిఫ్ట్ వేసుకొని అంతరిక్షంకు పోవాల్సిన అవసరమా? చూడండి, మానవుడు తన జ్ఞానాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాడు? తెలివి తక్కువతనంతో. వారు పెట్టడమే కాకుండా అలాంటి న్యూస్ ఇంకా అందరికీ స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరూ దృష్టి వారి మీదకి, నిజమా, అనేక దేశాలు, జపాన్, సూపర్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు ఆ రీతిగా ఏదైనా సాధించగలను, నేను ఎటన్నా నడవగలను, ఎటన్నా ముందుకు పోగలను అంటున్నాడు. చూడండి, అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9లో మనం ఒక మాటను గమనిస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మోసకరమైనదంట. కానీ దాన్ని నమ్ముకొని ఏదో సాధించాలా, ఏదో చేయాలా, మేము అన్ని దేశాల కంటే ముందంజంలో ఉండాలా, అన్ని దేశాలు ఫోకస్ మా మీద ఉండాలా, వారి దృష్టి మా మీద ఉండాలా. జూన్లో 5వ తేదీ సునీత విలియమ్స్ అనేటటువంటి అంతరిక్ష నోమ, ఆమె ఎక్కడికి వెళ్ళింది? అంతరిక్షంలోకి వెళ్ళింది. ఆమె అమెరికాలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దాని ద్వారా ఆమెను అక్కడ పంపించారు. ఆమెను ప్లస్ బారీ విల్మోర్ అనేటటువంటి వారిద్దరిని జూను 5వ తేదీ పంపించారు. వారు ఒక 8 రోజులు అక్కడ ఉండి, అంటే ఇక్కడి నుంచి పంపబడినటువంటి ఆ యొక్క అంతరిక్ష కేంద్రము, ఆ వ్యోమ నౌక పనితీరు ఎలా ఉంది, అది బాగుంటే ఇక్కడి నుంచి ప్రయాణికుల్ని పంపించడానికి అదొక ట్రిప్పు, అటు పోయి రావడానికి. కాబట్టి ముందుగా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఇది ఎట్లా పనిచేస్తుంది. వారిరువురు ఏం చేశారు? జూన్ 5వ తేదీ పోయారు. సరిగ్గా 8 రోజులుండి వారేం రావాలా? కిందకి రావాలా? రాలా. 9వ రోజు, 10వ రోజు క్షణక్షణం ఉత్కంఠ, ఏమవుతుందో. నాసా వాళ్ళు కూడా 2 రోజుల క్రితం న్యూస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఫ్లాష్ న్యూస్. వారు 2025 ఫిబ్రవరికి వస్తారు, డోంట్ వరీ, ఏం ప్రాబ్లం లేదు. మనిషి ఇంత టెక్నాలజీ, ఇంత జ్ఞానం కలిగి ఉంటే 8 రోజులు రావాల్సినటువంటి వారు 8 నెలల దాకా రారు అని చెప్తున్నారు. వాళ్ళ టైం 8 రోజులు వచ్చేయాలి. అక్కడ వారికి పోయినటువంటి ఆ యొక్క వ్యోమ నౌక లీకేజ్ అయ్యి ఆయిల్ అక్కడ ఆగిపోయింది. 8 రోజుల్లో రావాల్సినటువంటి వారు ఏమైపోయారంట? అక్కడ ఇరుక్కుపోయారు. మానవుని జ్ఞానం అంతటితో ఆగిపోయింది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవునితో మనం నడవాలంటే ప్రతిదీ
దేవుడు మనకు చేయి పెట్టి నడిపిస్తాడు. మనము చేయాల్సింది ఒకటే, ఆయన చిత్తానికి లొంగాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి, ఆయన ఇష్టాలను నెరవేర్చాలి, ఆయన చూపించినటువంటి మార్గంలో మనం నడవాలి. అంతేగాని నాకు వచ్చులే, నేనేమైనా చేయగలను, ఏదన్నా సాధించగలను, నో నాకెవరి సహాయం అవసరం లే, నేనొక్కడినే నడుచుకుంటూ పోతానంటే ఏడబడతాడు, పడిపోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చివరిగా చూస్తే మనము దేవునితో నడిస్తే ఏం ఫలితం లభిస్తుంది. సామెతల గ్రంథము అదే 4వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చూస్తే, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఏం పడదంట, ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిలో బెనకతుంది. కొన్నిసార్లు మనం నడుస్తుంటే కదా, నడుస్తా పోతుంటే టపక్, ఏమైందమ్మా కాలు కట్టేస్తున్నావు, ఏమో సార్ అట్ట పోతున్నా అటు పడిపోయింది. కానీ మన దేవునితో మనం నడిస్తే ఏమవుద్దంట, ఇరుకున పడదంట, ఆ పాదము కూడా తొట్టిల్లదు. సరిగ్గా నడిపిస్తాడు, సరైనటువంటి దారిలో నేను నడిపిస్తాడు. ఏ విధమైనటువంటి ప్రమాదము లేకుండా, ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఏం చేస్తాడు, నిన్ను చక్కగా చేయి పట్టుకొని నడిపిస్తాడు. కానీ ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో మీరు నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడు చెప్పినట్టు ఆ మార్గంలో నడిస్తే మనకేమొస్తుందంట, నెమ్మది. ఈ నెమ్మది, ప్రశాంతత, సంతృప్తి బాగా ధనికులుగా ఉంటున్నటువంటి వారికి కూడా ఉండదు. అటువంటి ఆశీర్వాదం మనకిస్తాడంట. అతనికి చాలా వేల కోట్లు ఆస్తుంది, కానీ ఏసి అతనికి సెట్ అవ్వదంట, చల్లదనము ఆయనకి సెట్ అవ్వదంట. ఏసీ ఉంటే అతనికి ప్రమాదం, ప్రశాంతంగా పడుకోలేడు. ఏసీ లేకపోతే కూల్గా ఉంది. చూసారా, నెమ్మది, సంతృప్తి లేనటువంటి పరిస్థితి ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. నీకు నెమ్మదిస్తా, ఈ మార్గంలో నడు, నేను చెప్పినటువంటి ఆ బాటలో నువ్వు నడు, నిన్ను నడిపిస్తా, నీకు నీ కుటుంబానికి ప్రశాంతత, నెమ్మది, సంతృప్తి నేను ఇస్తానంటున్నాడు. మరి నడుస్తున్నామా? దేవుడు చూపినటువంటి ఆ మార్గంలో మనం నడుస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు మనకున్నా, నెమ్మది, ప్రశాంతత లేకుండా ఈ లోకంలో జీవిస్తే అది వ్యర్థం. దేవుడు నీకు ఆ మార్గంలో, నేను చెప్పినటువంటి ఆ మార్గంలో నడు, నీకు నెమ్మదిస్తా, మేలుకరంగా నిన్ను నింపుతా, నిన్ను సంతృప్తి పరుస్తా, నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మన రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం. ప్రభువా, నేను ఎలా నడవాలో మాతో మాట్లాడారు, మేము ఏ రీతిగా మమ్మల్ని మీరు నడిపించారు, మేము ఎవరి కొరకు నడుస్తున్నామో, కానీ మేము ఎవరి కొరకు నడవాలో మాకు తేటగా తెలియపరిచారు. మమ్మల్ని ఆ మార్గం గుండా మీరు మమ్మల్ని నడిపిస్తూ మీ దీవెనలతో మమ్మల్ని నింపమని దేవుని అడుగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ జీవగలైన మీకు స్తుతులు మీ స్తోత్రాలు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మరి మేము ఎలా నడవాలో, మేము ఏ మార్గం గుండా నడవాలో, నడిస్తే మాకు కలిగే ప్రయోజనం ఏంటి మాతో మాట్లాడారు. మాకందరికీ వాక్యం ద్వారా తేటగా తెలియపరిచారు. ప్రతి ఒక్కరు కూడా నైనా తీర్మానం చేసుకొని నీకు ఇష్టకరమైనటువంటి మార్గంలో నడుస్తూ మేము ఈ లోకంలో ముందు కొనసాగడానికి మీరు సహాయం, నడిపింపు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.